అదేంటి సార్ పాపకు జోల పాడుతుంటే కొడతారేంటి? పాపను పడుకోబెట్టమంటే వాళ్ళ అమ్మని పడుకోబెట్టావేంట్రా? ఇదేం తెలురా బాబు, పాపకు జోల పాడితే ఇది పడుకుందేంటి? అరే ఏమన్నా పాపను వండబెట్టడానికి రాదా నీకు? నీకొచ్చా? వచ్చు. రా వంజుడు. అడి లలిజో లలిజో ఉరుకు పపాయి పుల్సతో పుల్సెట్టి తినిపిస్తాయి రేయి కొరమేను ఫ్రై చేసి. ఆపనా, ఇదేం పాట? పాట పాడితే 3 రోజులు దాకా లేవదు. కడి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, వీర తెలంగాణమా, బల 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 బల. ఒరే, పాపకు జోల పాట పాడమంటే సమాజాన్ని నిద్రలేపే పాట పాడతావేంట్రా? ఓసారి అటు చూడు. జోల పట్టలేదురా, తల మూతడు ఉగ్గులా పట్టిస్తే వాళ్ళే సమ్మగా చల్లగా పడుకుంటారు. ఎవ్వని తెలియలేదు నాకు తప్ప. సిబిఐ మొన్న సమ్మర్లో వడదెబ్బకి 200 మంది చచ్చారు. సూర్యుణ్ణి అరెస్ట్ చేయలేదేంట్రా? 300 మంది సునామీలో పోయారు. సముద్రం మీద కేసేయలేదేంట్రా? వాళ్ళ కౌంటుతో పోల్చుకుంటే నా అకౌంట్లో పోయినోళ్ళు చాలా తక్కువ కదరా. నన్ను చంపి చట్టా నుంచి తప్పించుకోగలవు, పైన భగవంతుడు ఉన్నాడు. రే పిచ్చోడా, భగవంతుడెప్పుడు బలవంతుడు పక్కనే ఉంటాడ్రా. జింకను పులి వేటాడేటప్పుడు పులి పక్కనే ఉంటాడు. అదే పులిని వేటాడేటప్పుడు వేటగాడి పక్కనుంటాడు. నీలాంటి వాడిని చంపేటప్పుడు నాలాంటి వాడి పక్కనుంటాడు. హ్యాపీ జర్నీ మై ఫ్రెండ్, హ్యాపీ జర్నీ. నమస్తే ఏసీపీ సాబ్, నా పేరు పప్పి. నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నీ కూతురు ఒకటితో లవ్ లో ఉంది, వాడితో నాకు క్లాష్ ఉంది. ఆడి లైఫ్లోకి నీ కూతురు వచ్చింది, అందుకే నేను వచ్చాను. ఆడి లైఫ్లోకి ఈ పని మనిషి వచ్చినా నేను ఇలాగే వచ్చేవాడిని. ఇప్పటి వరకు నీ కూతురు ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు. అన్నా వాడి సెలక్షన్ అదిరిందన్నా. చూడేసిపి, నువ్వు ఒప్పుకున్నావనుకో పెళ్ళి తర్వాత హనీమూన్, లేదనుకో హనీమూన్ తర్వాత పెళ్ళి. నీ వల్ల నాకు 2 విషయాలు తెలుసాయి. ఒకటి, నా కూతురు ఎవడినో లవ్ చేస్తుందని. 2, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మా అమ్మాయి ఇష్టాన్ని యాక్సెప్ట్ చేశానన్న సంతోషం ఉంటుంది. నీకిచ్చి చేస్తే నాకేంటి? ఏం కావాలి? డీజీపీ. డీజీపీ. పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకో. దాదా, ఏసీపీ కూతురుతో నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది, మీరు రావాలి. రే పప్పి, ఎంగేజ్మెంట్లకి సంగీతలకి ఆప్యాయంగా వచ్చి అక్షింతలు వేసి వెళ్లే వాళ్ళని పిలువు. మానవతా విలువల్లేని నాలాంటి కరడుగట్టిన క్రూర మృగాన్ని పిలిచావనుకో, మండపంలోకి రాగానే పప్పి నీ పెళ్ళాం బాగా నచ్చింది, నాకు కావాలంట. ఇస్తావా? వద్దు దాదా, బబ్బర్ని పంపు. ఏంట్రా నువ్వు వెళ్ళి కూడా కాంట్రాక్ట్ మిస్ అవడం ఏంటి? అసలు ఏం జరిగిందంటే ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్, జస్ట్ డోంట్ టెల్ మీ. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయవేంటి గౌతమ్? ఇప్పుడు నా లైఫ్ ఆన్సర్ లేని క్వశ్చన్ అయిపోయింది. ఏమైంది నందు?
అక్కడ మా డాడీ నా లైఫ్ ని కాంట్రాక్ట్ బేసిస్ కింద పప్పీతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు. మీ నాన్న ఎక్కడా? ఓ నువ్వు నన్ను డీజీపీని చేస్తావా? డీజీపీని చేయడం అంటే లవ్ చేసినంత ఈజీ కాదు. సార్, లైఫ్లో ప్రతి మ్యాటర్కి సింపుల్ అండ్ ఈజీ సొల్యూషన్స్ ఉంటాయి, కానీ మనమే వాటిని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం. నాకు మిమ్మల్ని డీజీపీ చేయడం ఇండియా మ్యాప్ కింద శ్రీలంక అంత చిన్నగా కనిపిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు పప్పి మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే వాడి వెనకాల స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మాఫియాని శాసించే దాదా సపోర్ట్ ఉంది. వాడు మ్యానిపులేట్ చేసి రాంగ్ రూట్లో అయినా నన్ను డీజీపీని చేయగలడు. సిన్సియర్గా డ్యూటీ చేసిన డీజీపీ అవ్వచ్చు. డిస్క్లో అరిగిపోయిన వాడిని ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టమన్నట్టు నేను ఈ ఏజ్లో చేజింగ్లో చేసి ఎన్కౌంటర్స్ చేయాలా? వాళ్ళని చంపే ప్రాసెస్లో నేను చేస్తే మ్యాచ్ ఎవరు గెలిచినా కప్పు కెప్టెన్కే ఇస్తారు. అర్థం కాలేదు. చాలా సింపుల్ సార్. మీ గన్ నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, దాదా అండ్ గ్యాంగ్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. వాళ్ళని 1 by 1 నేను ఎలిమినేట్ చేసి ఆ ఎన్కౌంటర్స్ మీరే చేశారని ప్రెస్ మీట్ పెడితే ఓ నేనే డీజీపీ. ఓ గో 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 చూడండి సార్, దేశం మొలిసిన మిసైల్ పెరేడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఏంటే ఇంత హ్యాపీగా ఉన్నావు? ఎంగేజ్మెంట్ ఎలాగో జరగదు కదా, గౌతమ్ ఆపేస్తాడు. గౌతమ్ ఏంటి బాబాయ్? నందిని డిజైన్ చేసుకున్న ఫోటో ఫ్రేమ్ లో ఈ గౌతమైన ఉండాలి, ఈ గౌతమైన ఉండాలి. మధ్యలో వాడేవడరా? ఎలాగైనా సరే ఈ ఎంగేజ్మెంట్ ఆపాలి. పద. ఓం ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసః. హలో, ఎవడ్రా పప్పని చంపింది? నాకు తెలుసు గౌతమ్, నా కోసం, నా ప్రేమ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తావని. ఐ లవ్ యూ సో మచ్. మీటూ నందు. అరే 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 అరే, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? చిన్న బ్రేక్ తీసుకో. ఇప్పటికైనా చెప్పరా అసలు ఏం జరిగిందో? నిన్ననే నందిని వాళ్ళ ఫాదర్ని కలిశారు. అంటే ప్రేమ కోసం మర్డర్లు చేస్తావా? ఆయన డీజీపీ చేయడం కోసం క్రిమినల్స్ చంపేస్తావా? మామ లిస్ట్ ఇచ్చాడు బాబాయ్. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ కన్ఫర్మ్డ్ గా చంపేస్తాను. అర్థమైంది. వీడితో ట్రావెల్ చేస్తా, వీడి మర్డర్లన్నీ నా అకౌంట్ లో వేసుకుంటా, మా మామ దగ్గర మార్కులు కొట్టేస్తా, నందిని మెళ్ళలో తాళి కట్టేస్తా. మీ అల్లుడు షేర్ సార్, పులి జింకను వేటాడినట్టు వేటాడాడు. ఎందుకు ఆలస్యం? ఈ మటర్ మీ అకౌంట్లో వేసేసుకోండి సార్. దాదా పోకుండా ఏ మర్డర్ మన అకౌంట్లో వేసుకున్నా దాదా అకౌంట్లో మనం పోతాం. గౌతమ్ అకౌంట్లో దాదా కూడా పోయాక ఫైనల్ గా ఎన్కౌంటర్స్ అన్ని ఆపరేషన్ దాదా అందాం. ఎవట్రా బొట్టు పెట్టింది? మురుగా దించు మురుగా. మార్నింగ్ మా ఆవిడ పెట్టిన బొట్టు రాజా ఇది. ఇప్పుడు నువ్వు నాకు బొట్టు పెడితే అక్కడ దాని బొట్టు జరిగిపోద్ది. మనకెలా తెలుస్తుంది రాజా? 1 చంపినవాడు చెప్పాలి, 2 చూసినవాడు చెప్పాలి, 3 చచ్చినవాడు చెప్పాలి. చచ్చినోడే చెప్తాడు. పాపా, చచ్చినోడ్తోనే చెప్పిస్తాను. దాదా కా బేటా హూ మే. వీడు అత్యుత్సాహానికి అన్నయ్య, తొందరపాటికి తమ్ముడు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. ఇంకోసారి చదువుతావా బావా? ఒకసారి చదివిన పుస్తకాన్ని ఇంకోసారి చదవను చిరాగ్గా.
ఎక్కడ నా బొగ్గు మినిస్టర్ బావగారు బొగ్గు కోటలు సిరాగ్గా. ఓరు ఆ పెళ్లికి బయలుదేరి ఈ పెళ్లికి వచ్చినా. ఆ పెళ్ళేంటి ఈ పెళ్ళేంటి సిరాగ్గా? అయితే నీకు 2 ఫ్లాష్ కట్లు వేస్తా. వేసుకో సిరాగ్గా. అటు సూడియా. అసలు ఈ పెళ్లి గోలేంట్రా సిరాగ్గా? బాబాయ్ పెళ్లి నా చిరకాల స్వప్నం. వారిని చిరాకు పెళ్ళని తగలట. మొదటిసారి గుళ్ళో పెళ్ళన్నావు, మీ ఫాదరు పంతులు గారు పోయారు చిరాగ్గా. రెండోసారి మసీదులో పెళ్ళన్నావు, పాపం పెళ్లి కూతురు ఫాదరు అత్తరు సాహిబు పోయారు చిరాగ్గా. బాగా